Everyone, my name is Jashnavi. I am studying 6th class. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు ఒక పేదైన ఉండేవాడు. ఆయన ఒడ్డు మీద కూర్చొని బాధపడుతుంటే దేవుడు భూలోకం జూనిగా వస్తుంటే భూలోకం చూస్తుంటే ఆయన కనిపించిండు. కిందికి వచ్చి భర్త నీకు ఏమైంది, బాధపడుతున్నావు ఎందుకు అని అడిగిండు. అయితే ఆయన నాకు కోరికలు ఉన్నాయి కానీ తీరుస్తలేదు అని అన్నాడు. అయితే ఒక కోరిక కోరుకో నీకు ఇస్తా అని అన్నాడు. అయితే వాళ్ళ అమ్మనేమో కళ్ళు లేవు నాకు కళ్ళు కోరుకో అన్నది. అలా భార్యనేమో మనకు బాబు లేదు కదా బాబు కోరుకో అని అన్నాడు. ఆయన నానేమో బంగారం లేదు కదా బంగారం కోరుకో అన్నాడు. ఆయన ఏది కోరుకుంటాడు? మూడింటిని కలిపి కోరుకుంటాడు. ఆలోచించి దేవునికి ఏమడిగిండు కోరిక? బంగారు ఉయ్యాలలో బాబు అమ్మ చూచేలా ఇవ్వండి. 3 కలిపి వచ్చినాయి కదా. వెరీ గుడ్ కదా. ఏంది బంగారం ఏమో వాళ్ళ నాన్న కోరుకుంది కాబట్టి బంగారం. ఉయ్యాలలో బాబు అన్నాడు కదా. బాబు అంటే ఎవరు? అలా భార్య కోరుకుందేమని బాబు కావాలని కోరుకుంది కదా. ఉయ్యాలలో బాబు. మళ్ళా వాళ్ళ అమ్మ చూడాలన్నది కదా. చూడాలంటే ఆమె కంటి చూపు లేదు కదా. ఆమె కంటి చూపు రావాలి అని 3 కోరికలు ఒకేసారి కోరుకుని ఎంత సృజనాత్మకంగా ఆలోచించి కదా ఆన్సరు చెప్పింది. వెరీ గుడ్ క్లాస్ కొట్టండి. చాలా మంచి కథ.